నీ స్థితి అంతా నేను మారుస్తాను రా. కడిగిన ముత్యంలా నేను చేస్తాను నిన్ను. నీ మనసులో నేను దాసుడను అనుకుంటే సరిపోతుందా? నా మనసులో రావద్దా? నీవు నా కుమారుడవే, నీవు నా కుమారుడవే. ఎవరక్కడ? అయ్యా యజమానుడా చెప్పండి. వీని కాళ్ళకి చెప్పులు తోడగండి, వీని మీద ఉన్న ఆ మలిన వస్త్రాలు తీసేయండి, ప్రశస్తమైన వస్త్రాలు కట్టబెట్టండి, వీని తలకి నూనె పెట్టండి, వీని శుభ్రపరచండి, వాని చేతికి ఉంగరం పెట్టండి. నేను ఆయన దగ్గరికే వెళ్తాను దాసుడిగా. ఎందుకంటే శాపాన్ని అనుభవిస్తున్నాను, వేదనను అనుభవిస్తున్నాను. కనీసం ఆయన దగ్గరికి వెళ్తే పట్టిన అన్నమన్నా దొరికింది, బ్రతికిపోతాను. అంత మాత్రం చాలు నాకు అనుకుని వెళ్తే, తండ్రి దగ్గరికే వెళ్తే తండ్రి వాడిని పనివాడిగా వదిలేలా, దాసుడుగా అంగీకరించలా, మళ్ళా కొడుకుగా. అది ఏ కొడుకుగా? చచ్చిపోయి తిరిగి బ్రతికిన కొడుకుగా. ఏమండి, చచ్చిపోయాడన్న కొడుకు గురించి ఎంత వేదన పడతాం, వాడు తిరిగి బ్రతికితే ఎంత సంతోషపడతాం. తిరిగి బ్రతికొస్తే ఎట్లుంటుందండి? ఆ ఆనందాన్ని వర్ణించడం సాధ్యమా? ఆయన అంటున్నాడు, నీవు చనిపోయి తిరిగి బ్రతికిన కొడుకురా, నువ్వు తిరిగి వచ్చిందే నాకు సంతోషం అని ఒక్కసారిగా అతని స్థితిని మార్చి అతన్ని మళ్ళా కొడుకుగా స్వీకరించి తన స్థానాన్ని తనకిచ్చాడు. ఒక మనుషుడే అలాగుంటే మన పరలోక తండ్రి మన ఎడలు ఎలాగుంటాడో నువ్వు ఊహించవా? మన యేసయ్య మన ఎడలు ఎలా ఉంటాడో ఊహించవా? ఏమంటారు బిడ్డలారా? ఏమంటారు? ఒకసారి చెప్పండి మీరు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఈ మొదటి కూటంలో మనం చేయాల్సిందేంటి? దేవుడు నీ తండ్రి, నువ్వు దేవుని కొడుకువి, కూతురువి. పొరపాట్లు జరగక మాను. చిన్నవో పెద్దవో లోటుపాట్లు, లోపాలు జరుగుతాయి. వాటిని ఆయన రెక్కల కిందికి వచ్చి ఒప్పుకొని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని ఆ కుమారత్వాన్ని, ఆ అంశాన్ని గూర్చిన విశ్వాసాన్ని, ఆ నిశ్చయితని ఎప్పుడూ పోనీయకుండా స్థిరంగా కలిగి ఉండటానికి మీరు జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడు నిన్ను? చెప్పు. బంగారంగా చూస్తున్నాడా? వజ్రంలాగా చూస్తున్నాడా? ఇంకా కొడుకుగా. నీ కొడుకు 100 సార్లు నీ ఎదుట తేడా చేశాడు, వెలేసావా? 101సారి వాడు క్షమాపణ అడిగినా కూడా తగలబడ్డావులే, వెధవ వెధవ కదా అంటావు. అంతేగాని ఎన్నిసార్లు రా ఇంక ఒప్పుకోను, గెట్ అవుట్ అంటావా? వాడు సారీ చెప్పిన ప్రతిసారి కరిగిపోతా. అలాగని దాన్ని ఆధారం చేసుకొని పాపం చేద్దామని నేను చెప్పట్లేదు బిడ్డలారా. దేవుడు ఇంత కృపగలవాడు, ప్రేమ గలవాడు, కనికర సంపన్నుడు అని దాన్ని ఆధారం చేసుకుని విచ్చలవిడిగా బతుకుదామని చెప్పట్లే. ఎట్లా బతుకుతాం? అందుక ప్రాణం పెట్టింది, పరిశుద్ధ జీవితం జీవించడానే కదా. అయినా కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి. దానివల్ల అపరాధ భావం వల్ల నువ్వు బలహీనపడి ప్రార్థనలో సత్తువ కోల్పోతున్నావు, దేవుని సహవాసానికి దూరం అవుతున్నావు. నీ సాటి సహోదరులు నశించిపోతుంటే వారి గురించి నువ్వు ఆలోచనే మానుకున్నావు. శత్రువు నీ తండ్రి ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ లోకము నీ తండ్రిది, అంటే నీది, నీకిచ్చిందే. కానీ అది శత్రువుల వశంలో ఉంది, దాన్ని సొంతం చేసుకోలేకపోతున్నావు. ఒక దైవజనుడుగా, దైవజనురాలిగా, విశ్వాసిగా, క్రీస్తు శిష్యుడిగా మనం శత్రుగవని స్వాధీనపరచుకోవద్దు. సైతాను గాడిని తోలు ఊడేటట్టు తన్ని ఆత్మల్ని లాక్కోవద్దు, బయటికి తీసుకురావద్దు. నాశనంలో, శాపంలో, పాపంలో, త్రాగుల్లో, చీకటి జీవితాల్లో బలైపోతున్న బ్రతుకులను బయటికి తేవద్దు. వాళ్ళంతా మన తండ్రి సృష్టి కదా, నీ సహోదరులు కదా. వారిని రక్షించాల్సిన బాధ్యత నీదే కదా, నాదే కదా, మనదే కదా. కానీ వీటన్నిటినీ గండికొట్టింది ఈ అపరాధ భావం అనేది. అదొక్కటి సరిచేయబడితే, దేవుని హృదయంలో నీ స్థానం ఏంటో క్లియర్గా నీకు అర్థమైతే, అప్పుడు నీ ప్రార్థన విశ్వాసంతో ఉంటుంది.